అన్న అన్న ఒక్క నిమిషం అన్న అవునన్నా దగ్గరికి వెళ్ళి ఓకే ఎన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తారు? హలో वालेकुम अस्सलाम हेलो हेलो वॉइस ब्रेक हाँ बोलो 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 कितने बजे का दी मैडम అలాగనే ఈరోజు అదే కాదు సంవత్సరం పొడుగునా రక్తదానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రక్తదానం చేయడం వల్ల నష్టమేమి లేదు. ఎమర్జెన్సీలో బాదుకున్నట్టు అవుతుంది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి మనం రక్తదానం చేయొచ్చు. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాదాపు నా ఇంట్లోనే నా వాచ్మెన్కి ఏదో కార్డియాక్ అరెస్ట్ అయితే బైపాస్ చేయాల్సి వస్తే రక్తదానం చేయమంటే వాళ్ళ సొంత బంధువులే రక్తదానం చేయాలి. మా ఆఫీస్ నుంచి తీసుకొచ్చేసి రక్తదానం చేయించి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఒక అపోహ ఉంది ప్రజల్లో, రక్తం ఇచ్చేస్తే రక్తం వెళ్ళిపోతుంది, ఇంకా మనకు రక్తం ఉంటుందని. అట్లా ఏం కాదు. ఇలా 3 నెలలు 4 నెలలు వల్ల మీరు అంతే ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి తప్పకుండా రక్తదానానికి ప్రతి ఒక్కరు ప్రోత్సహించి మళ్ళీ అందరం కూడా రక్తదానం చేయాల్సి ఉంటుంది. కాకపోతే కూడా అడగచ్చు, నేను ఇవ్వాలని ఉమెన్స్ దగ్గర తీసుకోరు. మేము ఆల్రెడీ 8 కొట్టాం కాబట్టి తప్పకుండా ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ జాతీయ రక్తదాన రక్తదానం అంటే ప్రాణదానం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్స్ డే జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా నడి రోడ్ల మీద అకస్మాత్తుగా ఎన్నో యాక్సిడెంట్ జరగడం, మనుషులు ప్రాణాలు పోవడం, ప్రాణాలను కాపాడేదానికి రక్తం కోసం వెతుకులాటలు, ఆ రక్తం లేక దొరక్క చనిపోతున్న పరిస్థితులన్నీ కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. దాన్ని అధిగమించాలంటే ఒకటే ఒక మార్గం, ప్రజలందరూ కూడా సమాజంలో ఉన్న యువతంతా కూడా ముందుకొచ్చి రక్తదానాన్ని చేయాల్సిందిగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడక్కడంతా కూడా యువత పోయి ఆ రక్తదానాన్ని ఇచ్చి
సమాజానికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తోడ్పాటు చేయాల్సిందిగా యువతకు పిలిపిస్తాం. ఆ కార్యక్రమంలో కడప నగరంలో పుట్టబోగుల సుబ్బారావు గారు నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి రక్తదానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు సుబ్బారావు గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఇంకా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి యువతకు ప్రోత్సాహం ఇచ్చి రక్తదానాలు చేయాల్సిందిగా కోరుకుంటా ఈ కార్యక్రమం నిర్వహించిన సుబ్బారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు.